ఈ ప్రాపర్టీ కార్డు నక్ష ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు యత్నం. ప్రాపర్టీ కార్డు వల్ల ఉపయోగం ఏంటి? అసలు ప్రాపర్టీ కార్డ్ అంటే ఏంటి? దీనివల్ల ప్రజలకి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం చూద్దాం ఈ వీడియోలోని. సో, పట్టణాలు, నగరాల్లో ప్రజల ఇల్లు, ఇతర ఆస్తులు, భూములకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే నక్ష ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన నగరపాలక సంస్థల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది. వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను పక్కన పెట్టడంతో ఫిబ్రవరిలో గడువు ముగిసిందనమాట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తుంది. గ్రామాల్లో స్వామిత్వ తరహాలో పట్టణాల్లోనూ ప్రజల ఆస్తులను డ్రోన్లు, జిఐఎస్ టెక్నాలజీ ఆధారంగా సర్వే చేసి ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2024లో జాతీయ భౌగోళిక ప్రాధికార విజ్ఞాన ఆధారిత భూ సర్వే ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 152 నగరాలు, పట్టణాల్లో తొలి దశలు అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఒంగోలు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, తిరుపతి, ఏలూరు, మంగళగిరి, తాడేపల్లి, కుప్పం నగరపాలక సంస్థలు అప్పట్లో ఎంపికైతే చేశారు. ఇలా ప్రారంభించి అలా వదిలేశారనమాట. అయితే కార్డు వల్ల లాభాలు ఏంటో చూసుకున్నట్లయితే, ప్రజలకు అందించే ప్రాపర్టీ కార్డులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తుల వివరాలు తెలుస్తాయి. యాజమాన్యము, ఇల్లు, భవనాలు, భూములు, స్థలాలు, విస్తీర్ణం వివరాలు కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఆస్తుల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సులువవుతుందన్నమాట. కార్డులు ఉంటే సరిపోతుంది. ఈ కార్డుల ఆధారంగా బ్యాంకులు అయితే రుణాలు ఇవ్వనున్నాయన్నమాట. ఆ కార్డును బేస్ చేసుకునే బ్యాంకులు అయితే రుణాలు ఇస్తాయి. ఇక సర్వే ద్వారా పట్టణ గ్రామీణాభివృద్ధికి అధికారుల ప్రణాళికలు అయితే రూపొందించుకోవచ్చు. సర్వే అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో, ఈ విధంగా ఈ కార్డుల వల్ల అయితే ఉపయోగం అయితే ఉంటుందన్నమాట. సో, ప్రాపర్టీ కార్డుల వల్ల. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్